అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:45 అవుతుంది. నేనైతే హాస్టల్ కింద ఉన్నాను. ఇప్పుడైతే మనం హాస్టల్ బ్లాగ్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఇది వచ్చి ఎంట్రన్స్లో ఉంటుంది. ఇది వచ్చి LH4 అనమాట. సో LH4 వచ్చి 18 ఫ్లోర్స్ కడుతున్నారు. అండ్ LH3 వచ్చి బాయ్స్ హాస్టల్ దగ్గర ఉంటుంది. లాస్ట్ ఇయర్ స్ట్రెంత్ ఎక్కువ అవ్వడం వల్ల మాకు బాయ్స్ హాస్టల్లో ఒక హాస్టల్ తీసి జూనియర్స్కి ఇచ్చారు. ఇక్కడైతే 2 మెయిన్ ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి LH1 సైడ్ అండ్ ఒకటి LH2 సైడ్. అది వచ్చి LH1. కింద వచ్చి చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది అండ్ చిల్ అవ్వడానికి బాగుంటుంది. బెంచెస్ కూడా ఉంటాయన్నమాట. ఇది వచ్చి LH2. LH1 అని చెప్పాను కదా, అది వచ్చి ఫుల్ AC అనమాట. అక్కడ నాన్ AC అంటూ ఏమి ఉండదు. LH2లో ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఒక 3 ఫ్లోర్స్ వచ్చి AC చేశారు. అంటే లైక్ కామన్గా మేబీ హాఫ్ ఆఫ్ ద ఫ్లోర్స్ చేస్తారేమో ఫ్యూచర్లో. అండ్ అది వచ్చి రిటైల్ షాప్. మనకేమన్నా కావాలనుకున్నా సో మేబీ అక్కడ బాగానే దొరుకుతాయి. ఓకే, బయటకు వెళ్ళి అంత తీసుకోవాల్సిన అంత కష్టమేమి ఉండదు. ఈ మధ్య ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా పెడుతున్నారు వాళ్ళు. అండ్ ఇది వచ్చి లాండ్రీ టైమింగ్స్. మనం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే ఇవ్వాలి అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకోవాలి. చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు ఆంటీ వాళ్ళు. అండ్ వాష్ చేసిన బట్టలన్నీ ఈ రూమ్లో అయితే పెట్టేస్తారు. ఇది వచ్చి మార్నింగ్ 9 నుంచి ఓపెన్లో ఉంటుంది. అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ లాండ్రీ బ్యాగ్స్ ఇవ్వాలన్నమాట. ఆంటీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో 25 కౌంట్ మన బ్యాగ్లో. 25 కన్నా ఒక్కటి ఎక్కువ ఉన్నా తీసుకోరు. ఈ మధ్య చాలా స్ట్రిక్ట్ అయిపోయారు ఆంటీ వాళ్ళు. ఇక్కడ మనం వాళ్ళ బుక్లో కూడా నోట్ చేయాలి మనవి ఎన్ని ఉన్నాయి ఏంటి టైమింగ్స్ మొత్తం నోట్ చేయాలి. అండ్ అది వచ్చి CP అండ్ ఇది వచ్చి మొత్తం హాస్టల్ బ్లాక్స్, లైక్ బాయ్స్ హాస్టల్ బ్లాక్స్ ఇవన్నీ. ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇది వచ్చి సెక్యూరిటీ ఏరియా. ఇక్కడ సెక్యూరిటీ ఆంటీ వాళ్ళు ఉంటారు అట్ ఎనీ టైం. లైక్ మీరు నైట్ ఏ టైంకి వచ్చినా ఆంటీ వాళ్ళు అక్కడ ఉంటారు. మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏమన్నా మీరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేసినా అంబులెన్స్కి అయితే కాల్ చేస్తారు. అది LH1 అది AB1 నుంచి వస్తుంది. లైక్ బ్లాక్స్ దగ్గరే వచ్చి ఆగుతుంది. LH1 అయితే LH1కి, LH2 అయితే LH2 అలా మనం ఏ టైంలో కాల్ చేసినా కూడా వచ్చేస్తుంది. అక్కడ చూపించాను కదా ఒక రూమ్, అది వచ్చి వార్డెన్ రూమ్ అనమాట. ఇదంతా వచ్చి లైక్ పేరెంట్స్ అలా వెయిటింగ్ హాల్ టైప్. అండ్ ఇవన్నీ వచ్చి బయోమెట్రిక్స్. LH1 వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు, మేము అక్కడికి వెళ్ళడానికి లేదు. సో బయోమెట్రిక్ పెట్టే లోపలికి వెళ్ళాలి. అండ్ పేరెంట్స్ కూడా అలో లేదు హాస్టల్లోకి రావడానికి. వాళ్ళ సోఫా దగ్గరే పరిమితం అయిపోతారనమాట. లోపలికైతే వచ్చి మన రూమ్స్ చూడడం ఏమీ లేదు. ఈవెన్ మదర్ని కూడా పంపరు వాళ్ళు అసలు. అది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇది వచ్చి వెజ్ మెస్. సో మాకు మెస్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 7:30 to 9 o'clock. అండ్ అది వచ్చి బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్ వచ్చి మాకు 12:30 నుంచి 2 వరకు. డిన్నర్ వచ్చి 7:30 నుంచి 9 వరకు. అంటే 8:45 మోస్ట్లీ 9 వరకు పెడతారు. ఇది వచ్చి నాన్ వెజ్ మెస్. నాన్ వెజ్ వచ్చి మాకు వీక్లీ 4 times పెడతారు. సండే, మండే, వెనస్డే అండ్ ఫ్రైడే పెడతారు. సో నాన్ వెజ్ చికెన్ పెట్టినప్పుడు మాత్రం ఇక్కడ స్లిప్ ఉంటుంది. ఈ స్లిప్ తీసుకుంటేనే మనల్ని లోపలికి అలౌ చేస్తారు, లేకపోతే చేయరు ఆంటీ వాళ్ళు. అండ్ నాన్ వెజ్ వాళ్ళకైతే ప్రతిసారి మార్నింగ్ ఎగ్ పెడతారు. మీకు ఆప్షన్లో ఇస్తారు హాస్టల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వెజ్, నాన్ వెజ్, స్పెషల్ మెస్ అని. ఇది వచ్చి స్పెషల్ మెస్. సో ఇక్కడ అంటే అది కామన్. ఇప్పుడు స్పెషల్ మెస్ వాళ్ళందరూ LH1కి వెళ్తున్నారు. మాకైతే 2 లిఫ్ట్స్ ఉంటాయి. 4 లిఫ్ట్స్ ఉంటాయి. 2 ఈవెన్ అండ్ 2 ఆడ్ ఉంటాయి అన్నమాట. అండ్ ప్రతి బ్లాక్కి ఒక జిమ్ అయితే ఉంటుంది. సో ప్రతి బ్లాక్కి జిమ్ ఉంటుంది కాబట్టి మా బ్లాక్లో 7th ఫ్లోర్లో జిమ్ ఉంది. సో మనమైతే ఇప్పుడు 7th ఫ్లోర్కి వెళ్ళిపోతాం. అక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయి. లైక్ మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ చేస్తారు అండ్
ఈవినింగ్ ఏ టైంకి ఓపెన్ చేస్తారు అని టైమింగ్స్ కూడా బయట నోట్ చేసి ఉంటారు. అండ్ పెయిడ్ జిమ్ కూడా ఉంది. మీరు పెయిడ్ జిమ్ కూడా లైక్ పే చేసుకొని మీరు వెళ్ళి జిమ్ చేసుకోవచ్చు. అది వచ్చి ఇక్కడ ఉండదు, కాలేజ్లో ఉంటుంది. అది అందరికీ లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ అనమాట. అది ఇక్కడ బయటే నోట్ చేసి ఉంటారు టైమింగ్స్ కూడా. మనం జిమ్కి వచ్చినప్పుడు కూడా ఇన్ టైమ్ అండ్ అవుట్ టైం అయితే ఇక్కడ నోట్ చేయాలి. మన నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, టైం, ఇన్ టైమ్ అండ్ అవుట్ టైం నోట్ చేయాలి. అండ్ ఇప్పుడైతే ఖాళీగా ఉంది కానీ మోస్ట్లీ ఫుల్గానే ఉంటుంది. ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, థర్డ్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మోస్ట్లీ వాళ్ళందరికీ. సో అండ్ మేబీ ఫస్ట్ ఇయర్కి కూడా అనుకుంటా. ఇలా ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మొత్తం ఖాళీగా ఉంది. ఇది వచ్చి 7th ఫ్లోర్. ఫ్లోర్కి దగ్గర 20 రూమ్స్ ఉంటాయేమో మేబీ. అండ్ నాదొచ్చి 11th ఫ్లోర్. నాదొచ్చి 4 షేర్. యాక్చువల్గా ఆ రూమ్ వచ్చి 5 షేర్, కానీ మేము బుక్ చేసుకునేటప్పుడు మాకు 4 చూపించారు. అండ్ అందుకని వార్డెన్ వాళ్ళు ఒక బెడ్ని అయితే తీసేశారు. ఫస్ట్ ఇయర్లో వాళ్ళే మనకి రూమ్ ఇస్తారు. అంటే మనం 2 షేర్కి కానీ మనీ కడితే అలాగా వాళ్ళే అలాట్ చేస్తారనమాట మనకి రూమ్స్ అన్నీ. కానీ సెకండ్ ఇయర్ నుంచి అలా ఉండదు. CGP బేస్డ్ మొత్తం. అంటే ఇప్పుడు 8 పైన అనమాట, లైక్ 8 నుంచి కౌంట్ చేస్తారేమో. కానీ 8 అలా వచ్చిన వాళ్ళకి వాళ్ళు కావాలనుకున్న రూమ్ మేబీ దొరకవేమో. సో మంచి CGP వస్తే మన రూమ్, లైక్ మన రూమ్ నెంబర్, ఏ ఫ్లోర్లో కావాలి, మొత్తం మన సెలెక్షన్ అనమాట. సో మొత్తం CGP బేస్డ్ అయిపోతుంది సెకండ్ ఇయర్ నుంచి. గుడ్ CGP లేకపోతే ఇంకా చాలా కష్టం అయిపోతుంది చెప్పాలంటే. రూమ్స్ ఎత్తుక్కొని, రూమ్ పార్ట్నర్ని ఎత్తుక్కొని మొత్తం. ఇది బ్యాక్గ్రౌండ్ వ్యూ. వెనకాల ఇంకా చాలా హాస్టల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడే మొదలు పెడతారు, ఎందుకో చెప్పనా. ఎందుకంటే ఇప్పుడు సెమ్ అయిపోతుంది, నెక్స్ట్ 2 months హాలిడేస్. అరియర్స్ రాసుకునే వాళ్ళు రాసుకుంటారు కదా ఇంకా. సో బాగా కలెక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారనమాట కొత్త బిల్డింగ్స్వి. అండ్ ఇవన్నీ వచ్చి 2 షేర్ రూమ్స్. లెఫ్ట్ సైడ్ వచ్చి మేబీ 4, 5, 6 అలా ఉంటాయేమో. అండ్ రైట్ సైడ్ వచ్చి మోస్ట్లీ 2 షేర్ రూమ్స్ ఇవన్నీ. అండ్ వాష్రూమ్స్ వచ్చి ఫ్లోర్కి 2 ఉంటాయి. ఆంటీస్ అందరూ వచ్చి 9కి వస్తారు, వర్కర్స్ ఆంటీ వాళ్ళు. 11 లోపల క్లీన్ చేసేస్తారు. అండ్ ఈవినింగ్ 5 కల్లా వెళ్ళిపోతారనమాట. సో 5 కల్లా అయితే క్లీన్ చేసేస్తారు. సో 2 times అయితే క్లీన్ చేస్తారు. రూమ్స్ డైలీ క్లీన్ చేస్తారు. ఓకే, బాగానే క్లీన్ చేస్తారు. అండ్ మొత్తం క్లీన్గా ఓకే బాగానే ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే కాదు, ఫ్లోర్కి 2 వాష్రూమ్స్ అయితే ఉంటాయి. నాది వచ్చి 4 షేర్ అని చెప్పాను కదా, ఒకసారి జస్ట్ అలా చూపిస్తాను. ఎందుకంటే ఫుల్ మెస్సీగా ఉంది మా రూమ్. చెప్పాను కదా సెమ్ ఎగ్జామ్స్. యాక్చువల్గా మాకు తొందరగా అయిపోతున్నాయి, May 9th కల్లా ఎగ్జామ్స్. సో మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఫుల్ 2 days నుంచి ప్యాకింగ్ అనమాట. సో కొంచెం క్లమ్జీగా ఉంది రూమ్ మొత్తం. అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మా రూమ్మేట్స్ ఎవరు నిద్ర లేలేదు, ఇంకా అందరూ పడుకొనే ఉన్నారు. సో ఈరోజు ఎవరికి ఎగ్జామ్ లేదు కాబట్టి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. ఎలాగో వచ్చారు కదా, సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే గైస్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.